ఎప్పుడు కూడా భూమి కానీ దేశం కానీ భవిష్యత్ తరాలది. భగత్ సింగ్ అందుకనే ఉరికంబం ముద్దాడిన రోజు ఏం చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా షహీదే ఆజం అనే బిరుదు లేదు భగత్ సింగ్కి తప్ప. ఎందుకంటే ఉరి శిక్ష వేసిన తర్వాత, ప్రకటించిన తర్వాత, ఉరికంబం ఎక్కే ముందు ఆయన బరువు పెరిగాడు. అందరూ బరువు తగ్గుతారు, ఆయన ఒక్కడే బరువు పెరిగాడు. చనిపోతానని తెలిసి బరువు పెరిగాడు. చనిపోతానని తెలిసి, చంపుతారని తెలిసి సిద్ధపడ్డాడు. దాన్ని ఆనందంగా స్వీకరించాడు. నా భవిష్యత్తు తరాల్లో ఇంటికి ఒక భగత్ సింగ్ పుడతాడు, ఈ ఆంగ్లేయులని వెళ్ళగొడతాడు అని నినదించాడు. ఆయన ఆశయం ఇంటికి ఒక భగత్ సింగ్ పుట్టకపోయినా, వాడకొక భగత్ సింగ్ పుట్టకపోయినా, కనీసం జిల్లాకు ఒక భగత్ సింగ్ పుట్టాలని కోరుకుందాం. మనం అందరం భగత్ సింగ్ని యాద్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా వాడకొక భగత్ సింగ్ పుడతాడు. ఈ మతోన్మాద శక్తుల్ని, దేశద్రోహ శక్తుల్ని, ఫ్యాసిస్ట్ విదేశాల్లో ఉంటూ మన దేశ ఆర్థిక సంపదని లూటీ చేస్తున్న శక్తుల్ని, ఏ రోజైతే మన దేశం మీద ఫారెన్ కంపెనీస్ యొక్క లూటీ తగ్గుతుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. దానికి మనందరం పాటుపడతామని చెప్పి ఆశిస్తూ, మీ అందరితో కలవగలిగినందుకు, మీ అందరితో మాట్లాడగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మ్యాచ్ విజయం కావాలి. భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ భారతదేశంలో అతి పెద్ద లీగ్ కావాలి. ఈ మ్యాచ్ చాలా పెద్దగా అవ్వాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్, ధన్యవాదాలు.